హలో అండి, వెల్కమ్ టు మధు లెసన్స్. ఈరోజు మనం 4వ తరగతి ఈవీఎస్కి సంబంధించి టెక్స్ట్ బుక్ సెమిస్టర్ 1, సెమిస్టర్ 2 లైన్ టు లైన్ బిట్స్ చూద్దాం. కుటుంబంలోని సభ్యుల మధ్య సంబంధాలను గురించి తెలిపేది వంశవృక్షం. నేలపైన పెరిగే మొక్క యొక్క భాగం ప్రకార వ్యవస్థ, నేల లోపల పెరిగే మొక్క యొక్క భాగం వేరు వ్యవస్థ. కూలర్లలో, కూల్ మ్యాట్లో ఉపయోగించే వేరేంటి? ఒట్టి వేరు. గుబురు వేరు వ్యవస్థ కలిగిన మొక్కలకు ఉదాహరణ. వరి, జొన్న, మొక్కజొన్న. తల్లి వేరు కలిగిన మొక్కలకు ఉదాహరణ చింత, వేప, రావి మొదలగునవి. గుబురు వేరుకు మరొక పేరు ఏంటి? పీచు వేరు. మనం ఆహారంలోకి ఉపయోగించే వేర్లు ఏమిటి? బీట్రూట్, క్యారెట్, ముల్లంగి. ఔషధ మొక్కలకు ఉదాహరణ తులసి, వేప, మందారం. సౌందర్య తైలాలలో ఉపయోగించే మొక్కలు ఏవి? గులాబీ, మల్లె, లిల్లీ, లావెండర్. ఉగాది పచ్చడి ఆంధ్రప్రదేశ్లోనే కాక ఏ రాష్ట్రాలలో ప్రత్యేక వంటకంగా ప్రసిద్ధి చెందింది? కర్ణాటక, తమిళనాడు. విత్తనాలు లేని పండ్లను ఏ పద్ధతి ద్వారా పండిస్తున్నారు? సంకరీకరణం. వెంట్రుకలను శుభ్రపరచడానికి వాడే ఫలాలు కుంకుడుకాయ, సీకాకాయ. చెవులు బయటకు కనిపించే జీవులు శిశోత్పాదకాలు. పిల్లలను కని పాలిచ్చే జీవుల్ని ఏమంటారు? శిశోత్పాదకాలు అంటారు. చెవులు బయటికి కనిపించకుండా చర్మమైన వెంట్రుకలు లేకుండా గుడ్లు పెట్టి పిల్లలకి జన్మనిచ్చే జంతువులను ఏమంటారు? అండోత్పాదకాలు. పిల్లలను కని పాలిచ్చే చేపలకు ఉదాహరణ డాల్ఫిన్. పదునైన కొరికే దంతాలు, బలమైన నమిలే దంతాలు కల జీవులు శాకాహారులు. ఈ బిట్టు మొన్నటేట్లో అడిగారు. శాకాహారులకు ఉదాహరణ గేదె, మేక, జింక, గుర్రం. పొడవైన బలమైన చీల్చే దంతాలు ఉండే జీవులు ఏంటి? పొడవైన బలమైన చీల్చే దంతాలు ఉండేదేమో మాంసాహారులకి. ఇక్కడ కొరికే దంతాలు, నమిలే దంతాలు శాకాహారులకి. మాంసాహారులకి ఉదాహరణ పులి, సింహం, పిల్లి, కుక్క. పదునైన ముక్కుతో మాంసాన్ని చీల్చుకొని తినే మాంసాహార పక్షులకు ఉదాహరణ గద్ద, రాబందు. మాంసాహారం, శాకాహారం రెండింటినీ తినే జీవులు ఉభయాహారులు. ఉభయాహారులకు ఉదాహరణ ఎలుగుబంటి, కాకి, మానవుడు. పదునైన కొరికే దంతాలు, బలమైన నమిలే దంతాలతో పాటు చీల్చే దంతాలు కూడా కలిగి ఉండే జీవులు ఏవి అంటే ఉభయాహారులు. చెట్టు ఆకులను కలిపి కుట్టి గూడుగా మలిచే పక్షి ఏంటి? టైలర్ బర్డ్. కుందేలు నివసించే స్థానం బొరియల్. ఆహారాన్ని పట్టుకోవడానికి, తమను తాము రక్షించుకోవడానికి పక్షులు ఉపయోగించుకునే అవయవం ఏమిటి? కాలి గోర్లు. పక్షుల గుంపు ఆకాశంలో ఏ ఆకారంలో ఎగురుతుంది? వి ఆకారంలో ఎగురుతుంది. పక్షులు వి ఆకారంలో సుదూరాలకు వెళ్ళడానికి కారణం ఏమిటి? అవి వాటి శక్తిని కోల్పోకుండా ఉండటానికి. చీమల కాలనీలోని చీమలలో మనకు కనిపించేది క్రమశిక్షణ, పని విభజన. కంటికి పుస్తకానికి మధ్య కనీస దూరం 30 సెంటీమీటర్లు. టీవీకి కంటికి మధ్య దూరం 6 అడుగులు. అందుల లిపి నిర్మాత లూయిస్ బ్రెయిల్. ఈగలకు ఎన్ని కళ్ళు ఉంటాయి? 5. మంచి కనుదృష్టి కలిగిన పక్షి గద్ద, రాబందు, డేగ. చీకట్లో కూడా చూడగలిగే పక్షి గుడ్లగూబ. ఇది పోలీసు వారు తర్ఫీదును ఇచ్చి బాంబులను, ఆయుధాలను, నేరస్తులను గుర్తించడానికి ఉపయోగించే కుక్కలు స్నిఫర్ డాగ్స్, స్నిఫర్ కుక్కలు. ఏనుగులు ఎన్ని కిలోమీటర్ల దూరం నుంచి నీటి జాడను గుర్తించగలవు? 3 కిలోమీటర్లు. వినికిడి శక్తి ఏ జీవులకు ఎక్కువ? నిశాచర జీవులకు ఎక్కువ. నిశాచర జీవులు అంటే నైట్ పూట తిరుగుతాయి. నిశాచర జీవులకు ఉదాహరణ ఏంటి అంటే పిల్లి, గబ్బిలం. గుడ్లగూబ కూడా. గుడ్లగూబ, గబ్బిలం. చిన్న చిన్న శబ్దాలను కూడా గుర్తించగల జంతువు పిల్లి. ఆహారాన్ని పట్టుకోవడానికి నాలుకను ఉపయోగించే జీవులు కప్పలు, బల్లులు, ఊసరవెల్లులు. పొడవైన నాలుక గల జీవి జిరాఫీ. నాలుక ద్వారా వాసనను పసిగట్టే జీవులు పాములు. పాము శత్రువులను దూరం నుంచే దేని సహాయంతో పసిగట్టగలదు? చర్మం సహాయంతో పసిగట్టగలదు. చూడండి, పాము శత్రువులనేమో చర్మం సహాయంతో పసిగట్టిద్ది, వాసననేమో నాలుక సహాయంతో పసిగట్టిద్ది. గుర్తుపెట్టుకోవాలి. సుధా చంద్రన్ ఒక నర్తకి. రవీంద్ర జైన్ ఏ రకమైన వైకల్యాన్ని కలిగి ఉన్నాడు? ఆయన అంధత్వాన్ని కలిగి ఉన్నాడు. రహస్య భాగాలు ఏవి? పెదవులు, ఛాతీ, పిరుదులు, కాళ్ళ మధ్య భాగం. పీడబ్ల్యూడీ చట్టం ప్రకారం 2016 ఎవరి గురించి? దివ్యాంగులు మరియు విభిన్న ప్రతిభ గల వారి గురించి.
సూక్ష్మజీవులను చంపడానికి ఉపయోగపడేది. క్లోరినేషన్ నైపుణ్యం కలిగిన పనుల ద్వారా సంపాదించడాన్ని ఏమంటారు? వృత్తి. దర్జీ వాడే పనిముట్లు: దారాలు, కుట్టు మిషన్, కత్తెర, బాబిన్, స్కేలు, మార్కర్, మిషన్ ఆయిల్, సూది, టేపు. తర్వాత తాపీ మేస్త్రి వాడే పనిముట్లు: ద్రవమట్టం, రేవు తాపి, మూలమట్టం, రంపం, పార, తాపి, తూకం దారం, చువ్వల కోసే మిషను, సుత్తి, బొచ్చ లేదా గమేల, నీటి మట్టం పైపు, తర్వాత టేపు. పొడి మరుగుదొడ్లలో మానవ విసర్జితాలను శుభ్రం చేసే పారిశుద్ధ్య కార్మికుల వృత్తి నుండి విముక్తి కలిగించడానికి కృషి చేసిన వ్యక్తి బెజవాడ విల్సన్. ఆయన సేవలకు గాను అందించిన అవార్డు మేఘశశి అవార్డు. బట్టలను ఉతికి ఇస్త్రీ చేసేవాడు చాకలి, రజకుడు. బంగారు ఆభరణాలను తయారు చేసేవాడు స్వర్ణకారుడు, కంసాలి. చెప్పులను కుట్టి సరిచేసేవాడు చర్మకారుడు. విద్యుత్ పరికరాలను మరమ్మతు చేసేవాడు ఎలక్ట్రీషియన్. నీటి పైపుల నిర్వహణ చేసేవాడు పంబర్. సామాన్లు మోయడానికి సహాయపడేవాళ్ళు కూలీ, పోర్టర్. చేపలను పట్టి అమ్మేవాడు జాలరి. పరిసరాలను శుభ్రంగా ఉంచేవారు పారిశుద్ధ్య కార్మికులు. దేశాన్ని కాపాడేవారు సైనికులు. భూమి హక్కు పాసు పుస్తకాలు రైతులకు అందించేది ఎవరు? తహసీల్దార్. నల్లమల అడవులలో వృద్ధులను, రోగులను మోసుకు వెళ్ళడానికి ఉపయోగించేది డోలీలు. ఎడారి ప్రాంతంలో రవాణా సౌకర్యం ఒంటె. ఎడారి ఓడ అని దేన్నంటారు? ఒంటె. ధ్రువ ప్రాంతంలో ఉపయోగించే రవాణా సాధనం స్లెడ్జ్. పిన్ అనగా పోస్టల్ ఇండెక్స్ నెంబర్. బహుళ ప్రసార సాధనాలకు ఉదాహరణ టీవీ, రేడియో, వార్తాపత్రికలు. జాతీయ పండుగలకు ఉదాహరణ గణతంత్ర దినోత్సవం, స్వాతంత్ర దినోత్సవం. మతపరమైన పండుగలకు ఉదాహరణ దీపావళి, క్రిస్మస్, రంజాన్. శ్రీరామనవమి రోజు తీసుకునే ద్రవం పానకం. శ్రీరామనవమి అనగా శ్రీరాముని పుట్టినరోజు. సిక్కులు జరుపుకునే ప్రధాన పండుగ గురునానక్ జయంతి. బౌద్ధులు జరుపుకునే పండుగ బుద్ధ పూర్ణిమ. మోదు కొండమ్మ జాతర ఎక్కడ జరుగుతుంది? పాడేరు వద్ద. మోదుగుల గ్రామం ఇది. వీటి కూడా అడిగారు. పాడేరు అంటే ఇప్పుడు విజయనగరం జిల్లాలో, అంతకుముందు దాకా విజయనగరం జిల్లాలో ఉంది. ఇప్పుడు టెక్స్ట్ బుక్లో అయితే పాడేరు వద్ద మోదుగుల గ్రామం అని ఇచ్చాడు. లేపాక్షి ఏ జిల్లాలో ఉంది? శ్రీ సత్యసాయి జిల్లాలో ఉంది. లేపాక్షిలోని వీరభద్రుని గుడి ఏ సంవత్సరం కట్టారు? 1530. లేపాక్షిలోని వీరభద్రుని గుడిని కట్టించిన వారు విజయనగర రాజ్య గవర్నర్లైన విరూపానంద మరియు వీరన్న. సిద్ధవటం కోట ఏ నది ఒడ్డున ఉంది? పెన్నా నది. సిద్ధవటం కోట ఏ జిల్లాలో ఉంది? వైఎస్ఆర్ కడప. ఇవే ఇంపార్టెంట్, అడుగుతారు. దక్షిణ కాశీకి ప్రధాన ద్వారం అని ప్రజలు భావించే ప్రదేశం ఏది? సిద్ధవటం కోట. సిద్ధవటం కోట ఏ సంవత్సరంలో కట్టారు? 1303లో. 30 ఎకరాల భూమిలో ఈ కోటను కట్టారు. ఇది వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉంది. రోళ్లపాడు శాంక్చురీ ఏ జిల్లాలో కలదు? కర్నూలు. రోళ్లపాడు శాంక్చురీలో ఉండే ముఖ్యమైన పక్షులు ఏవి? బట్టమేక పక్షులు. సతీష్ ధావన్ ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఏ జిల్లాలో ఉంది? తిరుపతి. అంతకుముందు నెల్లూరులో ఉంది, ఇప్పుడు తిరుపతిలోకి పోయింది. చంద్రగిరి కోట ఏ జిల్లాలో కలదు? తిరుపతి. ఫ్లెమింగో పండుగ ఎక్కడ జరుగుతుంది? ఇది నేలపట్టు వద్ద, పులికాట్ సరస్సు దగ్గర నేలపట్టు వద్ద జరుగుతుంది. కాకతీయుల కాలంలో ప్రసిద్ధి చెందిన నౌకాశ్రయం ఏంటి? మోటుపల్లి నౌకాశ్రయం. మోటుపల్లి ఓడరేవును సందర్శించిన పోర్చుగీసు నావికుడు ఎవరు? మార్కో పోలో. ఇవి కూడా అడుగుతారండి. ఇప్పుడు బిట్స్ ఒక బిట్ డైరెక్ట్గా అడగట్లేదు, మొత్తం ఇలాంటి ఒక 4-5 ఇచ్చి మ్యాచ్ చేయమంటున్నాడు. కాకతీయుల కాలంలో మోటుపల్లి ఓడరేవు నుంచి ఎగుమతి అయిన వస్తువులు గంధం, ముత్యాలు, లోహం, పట్టు, మిరియాలు, దంతం. ఆంధ్ర శాతవాహనుల రాజధాని ఏది? అమరావతి, ధరణికోట. శాతవాహనులు అనుసరించిన మతం బౌద్ధ మతం. కొండపల్లి కోట ఏ జిల్లాలో కలదు? ఎన్టీఆర్ జిల్లా. కొండపల్లి కోటను కట్టించిన వారు ఎవరు? ముసునూరి నాయకులు. ముసునూరి నాయకుల పతనం తర్వాత కొండపల్లి కోటను ఆక్రమించిన వారు ఎవరు? కొండవీడు రెడ్డి రాజులు. భారతదేశంలో పెద్ద మంచినీటి సరస్సు ఏది? కొల్లేరు. కొల్లేరు ఏ నదుల మధ్య విస్తరించి ఉంది? గోదావరి, కృష్ణ. ఆటపాక పక్షి సంరక్షణ కేంద్రం ఎక్కడ నెలకొంది? కొల్లేరు సరస్సు వద్ద. ఆటపాక పక్షి సంరక్షణ కేంద్రం విస్తీర్ణం 673 చదరపు కిలోమీటర్లు. కోరంగి వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఎక్కడ ఉంది? కాకినాడ. భారతదేశంలో విస్తరించిన మడ అడవులలో 2వ స్థానంలో ఉన్నది కోరంగి. కోరంగి వన్యప్రాణి సంరక్షణ కేంద్రంలో ఉన్న పక్షులు ఎన్ని? 120 కన్నా ఎక్కువ జాతులే ఉన్నాయంట. బొర్రా గుహల పొడవు మరియు లోతు 75 మీటర్ల పొడవు, అలాగే 80 మీటర్ల లోతును కలిగి ఉన్నాయి. బొర్రా గుహలలో ఏ నిక్షేపాలు ఎక్కువగా ఉన్నాయి? సున్నపురాయి. బొర్రా గుహల దగ్గర
ప్రవహించే నది ఏది? గోస్తని నది. బొర్రా గుహలు ఏ జిల్లాలో కలవు? విశాఖపట్నం జిల్లా అరకు లోయలోని అనంతగిరి కొండల్లో ఉన్నాయి. బొబ్బిలి కోట ఏ జిల్లాలో కలదు? విజయనగరం జిల్లా. 1757లో ఏ రాజుల మధ్య జరిగిన యుద్ధం? బొబ్బిలి మట్టి కోట నాశనమైంది. విజయనగరం రాజులు, బొబ్బిలి రాజులు. బొబ్బిలి దేనికి ప్రసిద్ధి? వీణకి. తేలుకుంచి పక్షి సంరక్షణ కేంద్రం, తేలినీలాపురం పక్షి సంరక్షణ కేంద్రం ఏ జిల్లాలో కలవు? శ్రీకాకుళం. పెలికాన్ మరియు పెయింటెడ్ టార్క్ పక్షులు ఏ దేశం నుండి తేలినీలాపురం వస్తాయి? సైబీరియా. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నగరం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గల జిల్లాలు 26. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పడమర హద్దులో ఉన్న రాష్ట్రం కర్ణాటక. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉత్తరాన సరిహద్దుగా ఉన్న రాష్ట్రాలు ఒరిస్సా, తెలంగాణ, ఛత్తీస్గఢ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి దక్షిణ సరిహద్దుగా గల రాష్ట్రం తమిళనాడు. దేశంలో విస్తీర్ణం పరంగా మన రాష్ట్రం ఎన్నోది? 7వది. భూభాగంలో ఉన్న ఖండాల సంఖ్య 7. ఆ ఖండాల పేర్లు: ఆసియా, ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఐరోపా, ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, అంటార్కిటికా. మహాసముద్రాలు ఎన్ని? 5. అవి పసిఫిక్, అట్లాంటిక్, హిందూ, ఆర్కిటిక్ మరియు అంటార్కిటికా. భూమి తన చుట్టూ తాను తిరగటం భ్రమణం. భూమి సూర్యుని చుట్టూ తిరగటం పరిభ్రమణం. భూభ్రమణ కాలం 24 గంటలు. భూ పరిభ్రమణ కాలం 365 1/4 రోజులు. భూమి చలనంలో సూర్యునికి ఎదురుగా వచ్చిన భాగంలో ఏర్పడేది. సూర్యునికి ఎదురుగా వచ్చింది పగలు, వెనకున్నది చీకటి. నక్షత్రాల గుంపులలో ఒక ఆకారంలో అమరి ఉంటాయి. దాన్ని ఏమని పిలుస్తారు? నక్షత్రాలు గుంపులుగా ఒకే ఆకారంలో అమరి ఉంటాయి. దాన్ని ఏమంటారంటే నక్షత్ర రాశి లేదా నక్షత్ర కూటమి. రాత్రిపూట చంద్రుడు పూర్తిగా కనిపించే రోజు పౌర్ణమి. పూర్తిగా కనిపించని రోజు అమావాస్య. అరుణాచల్ ప్రదేశ్ రాజధాని ఈటానగర్. భారతదేశంలోని కేంద్రపాలిత ప్రాంతాలు 9. ఇది 4వ తరగతి ఈవీఎస్ సెమిస్టర్ 1, సెమిస్టర్ 2 రెండు కూడా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.